హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ షిరిడి ట్రిప్. ఎవరైతే షిరిడి ప్లాన్ చేయాలనుకుంటున్నారో హైదరాబాద్ నుంచి, ఈ వీడియో మీకోసమే. సో హైదరాబాద్ నుంచి మనం రోడ్ ట్రిప్ అయితే వేసాము. ఇక్కడ నుంచి టోటల్ 12 మెంబర్స్ అయితే వెళ్ళాము. టెంపో తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఐటమ్స్ అన్ని నేను ఈ ట్రిప్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. సో నేను ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే దొరుకుతాయి అన్నవి ఖచ్చితంగా అయితే తీసుకుంటాను, ఎందుకంటే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ డే హైదరాబాద్ నుంచి మనం తుల్జాపూర్ అయితే వెళ్ళిపోయాము. తుల్జాపూర్లో అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో చాలా ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళి టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో షిరిడీ రీచ్ అయ్యేసరికి తర్వాత రోజు మార్నింగ్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయేసి ఆ రోజు షిరిడీ పెట్టుకోకుండా అవుట్ ఆఫ్ అన్ని కవర్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే కృష్ణేశ్వర్ వెళ్ళాము. సో కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళిపోయేసి ఆఫ్టర్నూన్ దర్శనం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అక్కడి నుంచి ఎల్లోరా కవర్ అయితే చేసుకున్నాము. సో ఇలా అన్ని వ్లాగ్స్ అయితే నేను పెట్టాను, మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. సో ఎల్లోరా అంతా కంప్లీట్ చేసేసుకొని మనకి ఆన్ ద వేలోనే ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ అయితే ఉంటుందన్నమాట. సో తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసేసి చూసామన్నమాట. సో ఆ నైట్ అయితే రిటర్న్ టు షిరిడి అయితే పెట్టేసుకున్నాము. సో ఇవి చూస్తున్నారు కదా స్టోన్ ఎలిమెంట్స్, ఇవైతే ఎల్లోరాలో తీసుకున్నాను. ఎంత బాగున్నాయి అంటే అంటే ఇవన్నీ రియల్ స్టోన్తో అయితే కావ్ చేశారు. ఎలిఫెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి మనం షిరిడి వెళ్ళిపోయేసి నైట్ అంతా అక్కడే రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే అయితే కంప్లీట్లీ నాసిక్ ట్రిప్ పెట్టుకున్నాము. సో షిరిడి టు నాసిక్. సో నాసిక్ అయితే వెళ్ళాము. బట్ ఈ సీజన్ అయితే నాసిక్ నేను నో అనే చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి కుంభమేళా ఉందని మొత్తం రెనోవేషన్ వర్క్స్లోనే ఉన్నాయి. సో కంప్లీట్లీ క్లోజ్ అయితే చేసేసారనమాట. నాసిక్ నుంచి కొన్ని ప్లేసెస్ కవర్ చేసేసుకొని మనం అయితే త్రయంబకేశ్వరం వెళ్ళిపోయాము. త్రయంబకేశ్వరం నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్, చాలా బాగుంటుంది. సో ఆ రోజు మనకి మొత్తం త్రయంబకేశ్వరం టెంపులే పట్టేసింది. ఫుల్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి ఫుల్ రష్ అయితే ఉండింది. ఆల్మోస్ట్ మాకు 7 to 8 hours దర్శనానికి టైం పట్టేసింది. అండ్ మిడ్ నైట్ అయితే అయిపోయింది. రిటర్న్ షిరిడి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 2 అలా అయింది మిడ్ నైట్. ఇంకా ఫ్రెష్ అయ్యేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే దర్శనంకి వెళ్ళిపోదాము షిరిడి అని చెప్పేసి డైరెక్ట్ ఫ్రెష్ అయ్యేసేసి మార్నింగ్ 7-8 కల్లా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. షిరిడి లోపల దర్శనం లోపలికి అయితే వెళ్ళిపోయాము. క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. అరౌండ్ 11 అలా అయితే మా దర్శనం ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ రిటర్న్ అక్కడే షిరిడిలోనే లంచ్ చేసేసుకొని రిటర్న్ వస్తూ శనిశింగ్నాపూర్ అయితే వెళ్ళాము. శనిశింగ్నాపూర్ షిరిడి లాస్ట్ డే పెట్టుకున్నాము. సో ఈజీగా అన్ని కవర్ చేయొచ్చు అని చెప్పి శనిశింగ్నాపూర్ చూసి రిటర్న్ హైదరాబాద్ మిడ్ నైట్